హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఎస్ఎస్ స్పోర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన తెలుగు టైటన్స్ ఆప్షన్లో ఎలాంటి ప్లేయర్స్ అయితే టార్గెట్ చేస్తుందో ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆప్షన్ డేట్ వచ్చేసరికి అయితే ఈ మంత్ 15th and 16th అయితే జరగబోతుంది. మనమైతే సెకండ్ హైయెస్ట్ పర్స్ వాల్యూ తోటి అయితే మనమైతే ఆప్షన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. 15th నాడు వచ్చేసరికి అయితే కేటగిరీ ఏ బి ప్లేయర్స్ ఆప్షన్ అయితే జరగబోతుంది. అండ్ 16th నాడు వచ్చేసరికి అయితే కేటగిరీ సి ప్లేయర్స్ ఒక ఆప్షన్ అయితే జరగబోతుంది. అండ్ మన దగ్గర వచ్చేసరికి అయితే టోటల్గా 8 ఎన్వైపీ ప్లేయర్స్ అయితే ఉన్నారు అండ్ 2 ప్లేయర్స్ అయితే రిటర్న్ చేసుకున్నాము. సో మన దగ్గర వచ్చేసరికి అయితే 10 ప్లేయర్స్ అయితే ఆల్రెడీ ఉన్నారు. అండ్ 10 ప్లేయర్స్ వచ్చేసరికి అయితే 6 రైడర్స్ ఉన్నారు. గుర్తుపెట్టుకొని 6 మెంబర్స్ రైడర్స్ ఉన్నారు. దాంట్లో 4 లెఫ్ట్ రైడర్స్ అండ్ 2 రైట్ రైడర్స్ అని చెప్పచ్చు. మనలో వచ్చేసరికి అయితే ఈసారి ఎన్వైబీలో అయితే చాలా మంచి రైడర్స్ని అయితే పిక్ చేశారని చెప్పచ్చు. ఫ్రమ్ ది హర్యానా అండ్ సెవరల్ అదర్ స్టేట్స్ అని చెప్పచ్చు. అండ్ లాస్ట్ టైం ఉన్న ఎన్వైపీ ప్లేయర్స్ కూడా చాలా అయితే ఇంప్రూవ్ అయ్యారైతే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ సీజన్ కోసం అయితే ఒక మంచి స్టార్ రైడర్ అయితే కావాలి అండ్ దానికి సపోర్టింగ్గా ఒక మంచి మీడియం రైడర్ అయితే కావాలి. సో వీళ్ళిద్దరిని అయితే పక్క కొనాలైతే నేను అయితే అనుకుంటాను. స్టార్ రైడర్స్లో అయితే చాలామంది రైడర్స్ అయితే ఉన్నారు. లైక్ ప్రదీప్ నర్వాల్ కావచ్చు, పవన్ కుమార్ షెరావత్ని బైబ్యాక్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అండ్ మనిందర్ సింగ్ ఉన్నాడు, వికాస్ కొండోలా, భరత్. వీళ్ళందరిలో వచ్చేసరికి అయితే మనం మ్యాక్సిమంగా ఎవరైతే మన బడ్జెట్ ప్రకారం వస్తారో వాళ్ళని అయితే పిక్ చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ సచిన్ కూడా ఉన్నాడు, తను కూడా ఒక మంచి రైడర్ అని చెప్పచ్చు. సో వీళ్ళందరిలో అయితే ఒక మంచి రైడర్ని అయితే పిక్ చేసుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ వాళ్ళ సెకండరీ రైడర్కి అయితే మంజిత్, అజిత్ పవార్ ఫ్రమ్ తమిళ్ తలైవర్స్ ఇలాంటి రైడర్స్ని అయితే టార్గెట్ చేయొచ్చు. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటిదంటే రాహుల్ చౌదరి కూడా ఈ ఆప్షన్లో అయితే ఉన్నాడు. అండ్ రాహుల్ చౌదరి వచ్చేసరికి అయితే ఇది తన లాస్ట్ సీజన్ అని అయితే ముందుగా ఒక ఇంటర్వ్యూలో అయితే ఇచ్చాడనమాట. తన ఫేర్వెల్ సీజన్ వచ్చేసరికి అయితే మన తెలుగు టైటన్స్ జెర్సీలు ఆడాలని అయితే నాకైతే ఉంది. సో ఎంతమంది రాహుల్ చౌదరి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు, రాహుల్ చౌదరి తన లాస్ట్ సీజన్ మన తెలుగు టైటన్స్ జెర్సీలు ఆడాలని ఉందో కామెంట్ చేసేయండి. సో ఫ్రెండ్స్, రాహుల్ చౌదరిని కొనరా అంటే ఆ రోజు ఆ మైండ్ సెట్ అండ్ మెయిన్గా కోచ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కొనాలని అయితే చాలా గట్టిగా అయితే హోప్ పెట్టుకోండి. సో ఇలాంటి రైడర్స్ని అయితే టార్గెట్ చేస్తున్నది అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు అండ్ ఏ రైడర్ వస్తే మనకి చాలా హెల్ప్ అవుతుందో అయితే కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.